ఫ్రెండ్స్, రేపు డిసెంబర్ 11th రేపటి గురించి ఒక 5 ఇంట్రాడే స్టాక్స్ అంటే పొజిషనల్గా కానీ డెలివరీగా కానీ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసినప్పుడు మనం వాటిని యూస్ చేసుకోవచ్చు. ఆ స్టాక్ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎంతోమంది ప్రేమతో చూస్తున్నారు, వీక్షిస్తున్నారు, ఆదరిస్తున్నారు. సబ్స్క్రైబర్స్ రోజు రోజుకు పెరుగుతున్నారు. దాన్ని బట్టి అందరికీ ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ సో అనాలిసిస్లోకి పెద్దాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. రేపు నుంచి మీకు మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి వీడియోస్ అనేవి కూడా మీకు వస్తాయి. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా నేను టాటా మోటార్స్ అనేటువంటి కంపెనీ అనాలిసిస్ చేద్దాము. దాని పరిస్థితి దాన్ని చూస్తే ఎట్లా ఉంది ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడంతా కూడా ఇది ఒక పర్ఫెక్ట్గా ఒక ట్రెండ్ లైన్ని టచ్ చేస్తుంది. ఎన్ని టైమ్స్? 1 2 3 4 5 టైమ్స్ ఇది టచ్ చేసింది. అర్థమవుతుందా? సో 5 టైమ్స్ ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసింది టాటా మోటార్స్ అనేటువంటి కంపెనీ. చూడండి, దీన్ని పరిస్థితి చూసినప్పుడు రేపు కానీ ఇది ఈ ట్రెండ్ లైన్ కానీ ఇలా బ్రేక్ చేసిందంటే కన్సాలిడేషన్ అనేటువంటిది పైనే ఉండాలి. పైన ఉన్నప్పుడు అద్భుత రీతిగా అది పైకి వెళ్ళిపోతుంది. నిర్మోహటంగా దీన్ని మీరు బై చేసుకోవచ్చు. ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేసుకుంటే మీరు లాభం పొందుకుంటారు, నష్టం రాకుండా ట్రేడ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో మనం చేసేటువంటి వీడియోస్ని కానీ మీరు రెగ్యులర్గా వాచ్ చేస్తే, నేను నా అనాలిసిస్ని కానీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నన్ను ఫాలో చేస్తే, ఇదిగో నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేశారంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో చెప్పేటువంటి స్టాక్స్ని కానీ మీరు ఫాలోఅప్ చేస్తే మీకు ప్యాసివ్ ఇన్కమ్ లాగా దీంట్లో డబ్బులు వస్తాయి. నేను చెప్పింది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పింది విధంగా మీరు అబ్జర్వ్ చేసి దాన్ని మీరు లైన్లో పెట్టుకున్నారంటే మీకు స్టాక్ మార్కెట్లో నష్టాలు రాకుండా లాభాలు సంపాదించుకోవచ్చు. నేనేం చెప్పాను? బ్యాంక్ నిఫ్టీలోకి ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకుంటే మీరు నష్టం రాకుండా ఉంటుంది అని చెప్తున్నాను. మీరు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లోకి వెళ్ళారంటే బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లోకి వెళ్ళినా, ఫిన్ నిఫ్టీ ఆప్షన్లోకి వెళ్ళినా దాంట్లో ప్రీమియం డికే అనేటువంటి ఉంటుంది. దాంట్లో ట్రాపింగ్, బిగ్ ప్లేయర్ గేమ్, అది ట్రాపింగ్ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక గ్యాంబ్లింగ్ లెక్కలో ఉంటుంది. ఓకేనా? బిగ్ ప్లేయర్ అనేటువంటి వాడు దాంట్లో ఉంటాడు కాబట్టి వాడు ట్రాప్ చేసేస్తాడు మనల్ని. సో అందు నిమిత్తమై నేను బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసేటప్పుడు దాంట్లోకి మీరు వెళ్ళండి, చూడండి, ప్రతిరోజు దాన్ని చూడండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత మీరు దాన్ని నాకు బాగా వచ్చింది కదని చెప్పేసి ఆప్షన్స్లోకి వెళ్ళి ట్రేడ్ చేశారంటే దాంట్లో డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే తప్పితే గెలిచినటువంటి వాళ్ళు లేరు. బ్యాంక్ నిఫ్టీలో నేను చెప్పిన విధంగా మీరు ట్రేడ్ చేసుకుంటే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. డబ్బులు మీకు ఈజీగా వస్తాయి. ఓకేనా? మీరు కేవలం చేయవలసింది ఒకే ఒకటి ఏంటంటే నా ఛానల్ మీరు ఫాలోఅప్ చేయటమే. అర్థమవుతుందా? నేను చెప్పేటువంటి ఎంట్రీ ప్రైస్ని, ఎగ్జిట్ ప్రైస్ని, స్టాప్ లాస్ని మీరు అబ్జర్వ్ చేసుకొని, నేను రోజుకి ఒక 5 స్టాక్స్ చెప్తాను కదా, అవి రేపొద్దున ఏదో ఒక స్టాక్ ఖచ్చితంగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుంది. బ్రేక్అవుట్ చేస్తే దాని ఎంట్రీ ఇవ్వమని చెప్తాను. బ్రేక్అవుట్ చేసినప్పుడు దాని ఎంట్రీ తీసుకోండి. అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ని బుక్ చేసుకొని సక్సెస్ఫుల్ అవుతారు. ఓకేనా? మై డియర్ ఫ్రెండ్స్, మీరు లాస్ అవ్వకూడదని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? దీనికి ఎంట్రీ ప్రైజు, ఎగ్జిట్ ప్రైజు, స్టాప్ లాస్ ప్రైస్ కూడా నేను చెప్తాను. దాన్ని మీరు నోట్ చేసుకోండి. ఇది ఈరోజు మంచిగా, ఇది బాగా టాటా మోటార్స్ ఫ్రంట్ లైన్ స్టాకు. అర్థమవుతుందా? ఫ్యూచర్స్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు 1000 స్టాక్స్ మీరు కొనారంటే ఒక రేట్లో వస్తుంది. ఒక రేట్లో మీరు క్యాష్ మార్కెట్లో చేస్తే ఒక రకంగా వస్తాయి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేస్తే కాకపోతే దాని ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి అదొక రకంగా వస్తుంది. కనుక నా సజెషన్ ఏంటంటే ఫ్యూచర్స్లో మీరు ట్రేడ్ చేయండి, తక్కువ డబ్బులకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి. ఓకేనా?
ఓకేనా ఫ్రెండ్స్, నేను చెప్పే అనాలిసిస్లో కూడా నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ చేస్తాను కదా, దాంట్లో కూడా మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసుకోండి, కానీ తక్కువ డబ్బులకి ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పి మనుషులందరూ కూడా ఆశపడతారు. మనిషికి ఉన్నటువంటి ఆశే అక్కడ దురాశగా మారిపోతుంది కనుక మీరు లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేసుకోండి. ఇది కూడా చూడండి, ఇది ఎంట్రీ ప్రైస్. ఓకేనా, తర్వాత స్టాప్ లాస్, టార్గెట్ ప్రైస్ 830 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఇది టాటా మోటార్స్లో ఫస్ట్ దానికి పరిస్థితి. తర్వాత గ్రాసమ్ ఇండస్ట్రీ, ఇది కూడా ఫ్రంట్ లైన్ స్టాకేను, దీంట్లో ఇది కూడా ఫ్యూచర్స్లో ఉంది. ఓకేనా, దీంట్లో కూడా మీరు ఫ్యూచర్ ట్రేడ్ ఇవ్వచ్చు. దీని యొక్క పరిస్థితి ఏంటంటే ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది కనుక సేమ్ ఇది కూడా ఈ ట్రెండ్ లైనే ప్రాణం, దీనికి ప్రాణం ఇది ట్రెండ్ లైన్. ఓకేనా, ఈ ప్రాణాన్ని ఇలా క్రాస్ చేయాలా, అర్థమవుతుందా? క్రాస్ చేసి ఇలా కన్సాలిడేషన్ జరగాలి. కన్సాలిడేషన్ జరిగే క్రమంలో ఇది బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చింది అనుకోండి, ఆ స్టాక్ని మర్చిపోండి, అది మనకు పనికిరాదు ఇంకా. ఓకేనా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా మీరు చూసి నష్టపోకూడదనే నేను చేసేది. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు పాపం, మాకు వేరే వాళ్ళని మేము నమ్మి మోసం పోయాము, మాకు ఫోన్ చేసి మాకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వండి, మేము హ్యాండ్లింగ్ చేస్తాము అని చెప్పి ఎంతోమంది ఫోన్ చేసి నాకు బాధపడుతున్నారు. ఓకేనా, ఈ విధంగా ఉన్నప్పుడు ఈ స్టాక్ని ఏ విధంగా మనము ట్రేడ్ చేయాలి? ఫస్ట్ టార్గెట్ని ఎగ్జిట్ ప్రైస్ ఇది మీకు చాలు అనుకుంటే ఇది ఎగ్జిట్ చేసుకోండి ఈ ప్రైస్ దగ్గర. లేదు మేము కష్టమైన హోల్డ్ చేసుకుంటాం ఫ్రంట్ లైన్ స్టాక్ కదా అనుకుంటే నెక్స్ట్ టార్గెట్ ఇది. ఓకేనా, ఈ టార్గెట్ దాకా హోల్డ్ చేసుకోగలం అనుకుంటే ఈ టార్గెట్లో హోల్డ్ చేసుకోండి. ఇది ఫ్యూచర్స్లో ఉంది కాబట్టి వండర్ఫుల్గా దీన్ని మనం అద్భుతంగా హోల్డ్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ చెప్పాను, ఎంట్రీ ప్రైస్ చెప్పాను, ఫస్ట్ ఎగ్జిట్ సెకండ్ ఎగ్జిట్ కూడా చెప్పాను. వాటి ప్రకారంగా మనం ట్రేడ్ చేసుకోండి, మీరు అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఎంట్రీ ప్రైస్ చెప్పాను, గుర్తుందా? ఎంట్రీ ప్రైస్ ఇది. ఓకేనా, ఇది ఎంట్రీ ప్రైస్. ఓకేనా, ఎంట్రీ ప్రైస్ ఇది. బ్రేక్అవుట్ చేయాలా? బ్రేక్అవుట్లో కూడా చిన్న క్యాండిల్తో బ్రేక్అవుట్ చేస్తే మాత్రం దాన్ని మీరు కన్సిడర్ చేయబాకండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్రేక్అవుట్ అనేది ఎలా చేయాలి? స్ట్రాంగ్ క్యాండిల్తో చేయాలి. అప్పుడు దాన్ని మనము అది మళ్ళీ కొన్ని సందర్భాల్లో స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసినా ఆ బ్రేక్అవుట్ అనేటువంటి ట్రెండ్ లైన్కి దాటిపోకూడదు, కిందకి వచ్చేయకూడదు. ఈ విధంగా కిందకు వచ్చేయకూడదు. కిందకు వచ్చేసిందంటే దాన్ని అవాయిడ్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత ఇంకో స్టాక్ చెప్తాను. తర్వాత సంఘీ ఇండస్ట్రీస్, ఈ స్టాక్ చెప్తాను. అబ్బా, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఇంకా నేను చెప్పిన విధంగా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఓకేనా, టార్గెట్ ప్రైస్ కూడా ఈజీగా ఎంత బాగుందో, పర్ఫెక్ట్ అండి. ఇది టార్గెట్ ప్రైస్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటే ఇదేనండి. ఓకేనా, ఎంత పర్ఫెక్ట్గా ఫామ్ చేసింది చూడండి. ఇది కానీ ఇలా బ్రేక్ చేయాలా, అర్థమవుతుందా? బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకోండి. బ్రేక్ చేసినప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్ ఉందా లేదో చూసుకోండి, పెద్ద బుల్లిష్ క్యాండిల్ ఉండాలి, అప్పుడు మాత్రం ఎంట్రీ తీసుకోవాలా. అర్థమవుతుందా? తర్వాత అన్న నువ్వు చెప్పావు కదన్నా అది బ్రేక్అవుట్ అయిందని చెప్పి ఎంట్రీ తీసుకున్నానన్నా, మరి నాకు లాస్ వచ్చిందన్నా అని చెప్పొద్దు నాతోటి. బ్రేక్ చేసినప్పుడు స్ట్రాంగ్ క్యాండిల్తో ఎగ్జిట్ చేసిందా లేదా అని చెప్పి చూడాలా. చేసిన బ్రేక్అవుట్ డోజీ క్యాండిల్తో నిలబడిందా లేదా అని చూడాలా. ఒక్కసారి బ్రేక్అవుట్ చేసినప్పుడు డోజీ క్యాండిల్ ఒకటి ఫామ్ అయిపోద్ది అక్కడ. ఆ పెద్ద క్యాండిల్ ప్లస్ డోజీ క్యాండిల్ అనేటువంటి రెండు కన్ఫర్మేషన్గా తీసుకొని మనం డెలివరీ ట్రేడ్గా కానీ ఇంట్రాడే ట్రేడ్గా కానీ మనం అద్భుత రీతిగా వాడుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ అది, సెకండ్ టార్గెట్ ఇది. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? మీరు నష్టపోకూడదు. నా ఛానల్ చూసేటువంటి వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ అనుకుంటున్నారు అందరూ కూడా. లేదండి, ఇది ప్యూర్ నాలెడ్జ్ బేస్డ్ మార్కెట్. దీంట్లో నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళు ఎవరు కూడా దీన్ని ట్రేడ్ చేయలేరు. సో మన ఛానల్ వీక్షించండి, చూడండి, అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఇది సంఘీ ఇండస్ట్రీ స్టాక్ అనేటువంటిది క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి వీలు లేదు కనుక, ఇది ఫ్యూచర్స్ లేదు కనుక మీరు క్యాష్ మార్కెట్లో ట్రేడ్ చేసుకోండి. ఐసిఐసి బ్యాంక్ ఉంది, సిప్లా ఉంది, రెండు కూడా అవి కూడా చెప్తాను. అవి కూడా మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఈరోజు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లోకి వచ్చేసినాయి అన్ని. ప్రతి స్టాక్ కూడా కప్ అండ్ హ్యాండిల్ ఈరోజు వచ్చినాయి అన్నీ కూడా అదే ఉన్నాయి. ఒక హెడ్ అండ్ షోల్డర్ కూడా అలా, ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ఒక్కటి కూడా రాలేదు. ఓకేనా, ఇదిగో చూడండి, ఆల్రెడీ చిన్న క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసే ఉంది. సో ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళ సైకాలజీ అంతా కిందకి దీన్ని బై చేద్దామని చెప్పి లెక్కలోనే ఉంటారు.
ఫ్యూచర్స్లో బై చేసుకుని ఇంకా రేపు కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇలా పైకి పోతుంది. ఫస్ట్ టార్గెట్ ఇది. ఈ టార్గెట్ దాకా మీరు దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? ఎవ్వరు మోసపోకండి. ఎవరు వాళ్ళ కాల్స్ వాళ్ళు కాల్ చేస్తున్నారు, వీళ్ళు కాల్ చేశారు, వాళ్ళు చేశారని చెప్పేసి డబ్బులు పోగొట్టుకోకండి. ఓకేనా? మీకు ట్రేడ్ చేయడం ఒకవేళ కానీ ఇబ్బందిగా ఉంది, నాకు హెల్ప్ చేయండి ఆ మూర్తి గారు అంటే నాకు ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. అందరికి కలిసి ట్రేడ్ చేసుకుందాము. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇది ఒక ఫస్ట్ టార్గెట్, ఇది ఎంట్రీ ప్రైస్, ఇది స్టాప్ లాస్, ఇది ఎగ్జిట్ ప్రైస్, ఇది. ఓకేనా మై డియర్ ఫ్రెండ్? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఫ్యూచర్స్లో ఉంది. ఇది నేను మరలా కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను. బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఒక పెద్ద క్యాండిల్ పడాలి. మళ్ళీ చెప్తున్నా, పెద్ద క్యాండిల్తో ఆ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ చేయాలి. తర్వాత ఒక డోజీ క్యాండిల్ పడాలి. కాసేపు కన్సాలిడేషన్ జరిగినప్పుడు అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత సిప్లా చెప్తాను చూడండి. ఈ సిప్లా ఒక వెరైటీగా ఉంది. ఇది మళ్ళీ ఇది కప్ అండ్ హ్యాండిల్ లేదు, కానీ ఇది ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్కి వచ్చింది. ఏటవాల్గా వచ్చింది. ఇది వెరైటీగా వచ్చింది. పైన మొత్తానికి అయితే ఒక ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. పర్వాలేదు. ఇది ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ వచ్చేసింది. సారీ, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చేసింది. ఈ ప్యాటర్న్స్ దగ్గర నాకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు చెప్పేటప్పుడు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఇది కూడా ఇలా బ్రేక్ చేయాలా? ఓకేనా? బ్రేక్ చేసిన తర్వాత ఇదిగో ఇక్కడ ఎంట్రీ ప్రైస్, తర్వాత ఇది స్టాప్ లాస్, తర్వాత ఎగ్జిట్ ప్రైస్ చూసుకుంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నప్పుడు ఇది మనకి ఎగ్జిట్ లేదు కాబట్టి ఒక 4% 5%ని మనం చూసుకొని ఎగ్జిట్ చేసుకోవచ్చు. అంటే 1400 రూపాయల దగ్గర మనం ఎగ్జిట్ చేసుకోవచ్చు. దీన్ని అది అర్థమవుతుందా? ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు మొత్తం కూడా మంచి ఫ్రంట్ లైన్ స్టాక్స్ తీసుకొని 5 స్టాక్స్ చేసి చెప్పడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చూసిన వాళ్ళు చూసినట్టుగానే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్ యూ చెప్పినా సరే మీరు ఇచ్చినటువంటి ఆ ప్రేమకి, మీరు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్కి నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా కానీ సరిపోదు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని చూసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే మేము ట్రేడ్ చేసుకోలేకపోతున్నాము, కొద్దిగా నా పేరు మూర్తి అండి, మూర్తి గారు నాకు కొద్దిగా హెల్ప్ చేయండి అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? మాట్లాడదాం. ఏ విధంగా మేము కొద్దిగా నాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ కూడా లాస్ అయిపోయినామని చెప్తున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా? ఇంట్రాడే చేయాలని రెడీగా ఉన్నాను. మీరు నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఒకవేళ నేను ఫోన్ ఎత్తకపోతే 2 నెంబర్లకి వాట్సాప్లో ఉన్నాయి కనుక 2 నెంబర్లకి వాట్సాప్లో నేను పలానని చెప్పేసి హాయ్ పీ అని పింక్ చేయండి. నేను ఎవరని చెప్పండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అందరం కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and you will be getting latest updates on behalf of stock market, and you will receive the daily bank nifty analysis and tomorrow intraday stocks and delivery stocks positional tracks. Okay na? Thank you so much.